గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలుషా మనీ ఆఫీషియల్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామంటే గురువారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఉంటున్న దగ్గర నుంచి 100 km. ఇంకా మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్తున్నాం. ఇంకా వెళ్తూ దారిలో అయితే ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలతో కదా, ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకనే. ఇంక ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము రావడానికి 3 hours పడ్డది బండి మీద. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మధ్యలో ఆగి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు బండి పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇదంతా చుట్టూ టెంపుల్ వ్యూ. గుడి పక్కనే కోనేరు ఉంటది. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ గుడి దగ్గర అయితే. మేము దర్శనంకి వెళ్ళినప్పటికైతే చాలా రష్ గా ఉందనమాట. అది వీకెండ్ కూడా కదా. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు సర్వీస్ పర్సన్స్ కాబట్టి మేము స్పెషల్ దర్శనం కానీ వెళ్తే ఇప్పుడైతే క్లోజ్ ఉంది. స్పెషల్ దర్శనం 2 తర్వాత రండి అని చెప్పారు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చాము మళ్ళీ. ఇంక ఇక్కడైతే లంచ్ చేసేసాము. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాం. చూసారా మా బాబు ట్రెడిషనల్ గా రెడీ అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ అలానే వెళ్ళాలి, షర్టు ప్యాంటు అలౌ చేయరు. ఇలా పంచి కట్టుకొని ట్రెడిషనల్ గా వెళ్ళాలి. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి కదా, స్పెషల్ ఈవెంట్స్ అప్పుడైతే గుడిలో తిప్పుతారంట వీటిల్ని. దర్శనం అయితే చాలా బాగుంది. అసలు జస్ట్ 10-15 minutes లో అయిపోయింది. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా దగ్గర నుంచి చూసాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే టెంపుల్లోనే కేరళ ట్రెడిషనల్ కథకళి డాన్స్ అనమాట. చాలా బాగా చేస్తున్నారు. చిన్న పిల్లలతో చేపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది చూడ్డానికి అయితే. ఈ టెంపుల్లో అన్నప్రసన్నలు చేస్తారు. మెయిన్ ఏంటంటే కేరళలో ఫేమస్ అన్నప్రసన్నకి టెంపుల్. అలానే పెళ్లిళ్ళు అవి కూడా అవుతాయి. ఎవరైనా మొక్కుకొని ఇక్కడ చేస్తారంట పెళ్లిళ్ళు అవి. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, కేరళ టెంపుల్స్కి వస్తే అదొక మంచి వైబ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం మన సైడ్ కూడా టెంపుల్స్కి అవి వెళ్తాము, కానీ మనం ఏదో నార్మల్గా శారీ డ్రెస్సులు కట్టుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ వాళ్ళు అలా కాదు, ఒక డ్రెస్ కోడ్, అంటే డ్రెస్ కోడ్ అని కాదు, బట్ వీళ్ళలాగా పాటిస్తారు. కంపల్సరీగా వైట్ శారీ చూస్తున్నారు కదా, ఆ వైట్ శారీ అలానే అందరూ టెంపుల్స్కి అలానే కట్టుకొని వస్తారు. నిజంగా చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నాకైతే మేము వచ్చి కేరళలో 4 years అవుతుంది. ఈ 4 years లో ప్రతిసారి టెంపుల్కి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటది కదా అని. నేను కూడా ఒక 2-3 sarees అయితే అలానే తీసుకున్నాను, కేరళ sarees. ఇక్కడ కృష్ణుడు బొమ్మలన్నీ చూసి నాకు కూడా చాలా నచ్చి నేను కూడా ఒక బొమ్మ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే రిటర్న్ లో చెరై బీచ్ కి అయితే వచ్చాము. కానీ చీకటి అయిపోయింది అంతా, ఇంకా ఆడడానికి గట్ట ఏం అవ్వలేదు. కాసేపు ఉండి వచ్చేసాం మళ్ళీ. చిన్ను అయితే బీచ్ లోకి వెళ్ళి ఆడతానని ఏడుస్తున్నాడు, కానీ చీకటి అయిపోయిందని ఇంకా మేము వద్దన్నాం. అక్కడ సాంగ్స్ వస్తున్నాయి, అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా, లేదంటే కాపీరైట్ వస్తుందని. వైట్లా నుంచి ఫోర్ట్ కొచ్చి వరకు ఫెర్రీ మీద అయితే వచ్చేసాం. ఆ చీకటి అయిపోయింది కదా, అంత జర్నీ మళ్ళీ పిల్లలతో అని చెప్పి జర్నీ తగ్గుతుందని. చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ నైట్ 8-8:30 అయింది ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి. ఈ రోజు డే అయితే ఇలా గడిచింది. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.